మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది నరాల వీక్నెస్తో బాధపడుతుంటారు, కొంతమందికి షివరింగ్ కూడా వస్తూ ఉంటుంది. మరి ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరి గారు, సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మరి మీ నరాల వనకడం, వీక్నెస్ ప్లస్ వనకడము, తిమ్మిర్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి చాలా మందికి. అవి ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లమే కదా అని ఇలా వదిలేస్తూ ఉంటారు. అంటే చాలా సివియర్ అయిన తర్వాత మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం అలా చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్రశాంతంగా పడుకోలేరు, కూర్చోలేరు, ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అసలు కారణం ఏమై ఉండొచ్చు, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు? అంటే ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు అంటే వాత వ్యాధుల్లో ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ అనమాట. జనరల్గా వాత వ్యాధులు అనేవి నొప్పులు క్రియేట్ చేస్తాయి మనకి. మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ నొప్పులు వస్తాయి కదా. ఆ నొప్పుల స్టేజ్ అడ్వాన్స్ అయిపోయాక నరాలు తిమ్మిర్లు రావడం కానీ, నరాలు వణుకు రావడం కానీ, నరాలు నొప్పులు అనిపిస్తుండడం కానీ, ఫైబ్రోమయాలజీ అని చెప్పేసి మజిల్స్ అన్నీ కూడా కండరాలు అన్నీ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇవన్నీ కూడా మెయిన్గా నర్వ్స్ వీక్ అయిపోవడం అనమాట. నర్వస్ వీక్నెస్ అంటాం కదా. మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే నర్వస్ వీక్నెస్ అనే పదం అందరికీ తెలుసు. సో నర్వ్స్ ఎందుకు వీక్ అవుతున్నాయంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో మంచి న్యూట్రియంట్స్ లేకపోవడం వలన వస్తుంది ప్రాబ్లం. చాలా మందికి ఏంటంటే 3 పూట్ల అన్నం తినడమే అలవాటు. సో పాత రోజు అది అన్నం తినడం కూడా తప్పని అనుకోవడానికి లేదు. పాత రోజుల్లో ఏంటంటే ముడి బియ్యం అన్నం వాడేవాళ్ళు, దంపుడు బియ్యం వాడేవాళ్ళు. సో అప్పుడు మనకి భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి అన్నమే మనకి మెయిన్ ఇది. కానీ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా చక్కగా రాత్రిపూట వండినటువంటి అన్నాన్ని నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ కొంచెం ఉప్పేసేసి నానబెట్టేసేసి పొద్దున్నే తినేవాళ్ళు. అది మనకి ప్రేవుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రేవుల్లో ఎటువంటి గట్లో ఎటువంటి గట్ మైక్రోబియం అంటాం కదా, అవన్నీ కూడా బాగుండేలాగా కేర్ తీసుకుంటుంది. దాంతోపాటుగా మనకి ప్రొద్దున తిన్నది మధ్యాహ్నం వరకు ఇంకా ఆకలి వేయదనమాట. దాంతోపాటుగా ఇంకా మనకి చాలా వ్యాధులు రాకుండా, ముఖ్యంగా డయాబెటీస్ కూడా అది చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు లేటెస్ట్ రీసెర్చ్. రాత్రి నానబెట్టినటువంటి చలిదన్నం పొద్దున్నే తినేది చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే అది మానేసేసి అందరూ తింటే టేస్టీగా టిఫిన్ తినేస్తున్నారు, లేదా అన్నం తినేసేస్తున్నారు. అది ఇప్పుడు తినే వైట్ రైస్ వల్ల మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైట్ రైస్ తీసుకోవడం వల్ల నరాల వ్యాధులు వస్తున్నాయి. సో అది ఫస్ట్ పాయింట్. వైట్ రైస్ వలన డయాబెటీస్ వస్తుంది, వైట్ రైస్ వలన బీపీ వస్తుంది, ఈవెన్ గట్ కూడా అంతా పాడైపోయి, మైక్రోబియం అంతా పాడైపోయి క్యాన్సర్ కూడా వస్తుంది వైట్ రైస్ వలన అనేది అర్థం చేసుకోవాలి అందరూ. సో వైట్ రైస్ తీసుకోవడం వల్ల నరాలకు ప్రాబ్లం, అదొకటి పాయింట్. రెండోది ఏంటంటే వైటమిన్ B12 అనేది మనందరికీ కూడా శరీరానికి చాలా అవసరం. ఇప్పుడు ఎవరిని చూసినా సరే, ఏ డాక్టర్ అయినా సరే మీకు B12 డెఫిషియన్సీ, ఇంతకుముందు కాల్షియం డెఫిషియన్సీ అనేవాళ్ళు, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా ఉంది, కాల్షియం డెఫిషియన్సీ వల్ల నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒక 5-6 years నుంచి వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకేం చెప్పట్లేదు, వైటమిన్ B12 డెఫిషియన్సీ అని చెప్పేసి చెప్తున్నారు. అదేంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా శరీరం అంతా శక్తి లేకుండా అయిపోవడం, రకరకాల రుగ్మతలు కలిగించడంతో పాటుగా నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే డయాబెటీస్ వలన కూడా ఈ నర్వ్స్ వరకు కూడా లాస్ట్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం నరాలు ఎండిపోతాయి అనమాట. మనకేంటంటే బ్లడ్ సర్క్యులేషన్, నర్వ్ సిస్టమ్ రెండు కోఆర్డినేట్ చేసుకుని ఉంటే మనకి ఎటువంటి వ్యాధులు లేకుండా, నొప్పులు లేకుండా, తిమ్మిర్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కడ ఏ పార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినా, నరాల సప్లై తగ్గినా, నర్వ్ సప్లై తగ్గినా కూడా మనకు ఆ ప్లేస్లో ఎఫెక్ట్ అవ్వడం. ముఖ్యంగా అరిచేతులు, అరికాళ్ళకి బ్లడ్ సర్క్యులేషను, నర్వ్ సప్లై తగ్గిపోవడం వలన ఈ నరాల తిమ్మిర్లు కానీ, నరాలు మొద్దుబారిపోవడం కానీ, నరాలు నీరసంగా అనిపించి ఏ పని చేయడానికి, అంటే శరీరం అంతా నర్వ్స్ ఉంటాయి, శరీరం అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదమ్మా. సప్లై సరిగ్గా లేకపోయేసరికి ఏంటంటే ఎక్కడికక్కడ మొద్దుబారిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, డీజనరేటివ్ చేంజెస్ అంటాం. మామూలు మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే డీజనరేటివ్ చేంజెస్ అంటే 60 ఏళ్ళ తర్వాత మనకి ఎలా అయితే వృద్ధాప్య లక్షణాలు వచ్చేసేసి అన్నీ ఎక్కడెక్కడ ఎండిపోయినట్టుగా అయిపోవడం, డిహైడ్రేషన్ అంటాం కదా, అలాంటి లక్షణాలన్నీ ఎర్లీగా చూస్తున్నాం. 40 ఏళ్లలోనే ఈ నరాల నీరసం, తిమ్మిర్లు, నరాలు ముద్దుబారిపోయినట్టుగా అనిపించడం,
నిస్త్రాణగా ఉండడం, నీరసంగా ఉండడం ఇవన్నీ లక్షణాలు అనమాట. ఓకే. సో దీనికి ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణం వాతం. హ్మ్. వాతం తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది మనం చూసుకుంటే గనక ఆటోమేటిక్‌గా ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు, కానీ చాలామంది సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్. హ్మ్. సో వాతం తగ్గించుకోవడానికి ఒకవేళ ఏమన్నా పొరపాటున సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, లంబార్ స్పాండిలైటిస్ ఉన్నా, ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులున్నా, లేకపోతే పాదాల్లో క్యాల్కేనియస్ స్పర్ అంటాం అలాంటివి కానీ ఏమైనా ఉంటే, బోన్స్ జాయింట్స్‌కి సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉంటే వాటికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ లైన్స్‌లో చాలా వండర్‌ఫుల్‌గా నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో చాలా బాగా చేస్తాం కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంటు, డైట్ మెథడ్స్, ఎక్సర్సైజ్, యోగా మెథడ్స్ అన్నీ 1 బై 1 అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మంచి మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ ట్రై చేసుకోవచ్చు. ఈ లోపల వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి ఏంటంటే, మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ బాగుండాలి అంటే సింపుల్గా ఇంట్లో వాముని నువ్వుల నూనెలో మరిగించేసేసి ఆయిల్ తోటి కొంచెం మసాజ్ చేసుకుంటే నర్వ్స్ అవి స్టిమ్యులేట్ అవుతాయి. ఓకే. అట్లాగే మనం అల్లం కూడా దంచేసేసి కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి ఆ వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకున్న కొంత రిలీఫ్ అనేది వస్తుంది. అంటే ఇంట్లో మనం చేసుకోగలిగినవి. హ్మ్. అలాగే అలోవెరా జెల్ ఉంటుంది కదమ్మా, అవును. అలోవెరా కట్ చేసేసి ఆ జెల్ని ఎక్కడైతే తిమ్మిళ్ళు, జనరల్గా తిమ్మిళ్ళు ఇక్కడే ఉంటాయి, ఒక్కొక్కసారి ఈ ప్లేస్లో కూడా ఉండొచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల ఇక్కడ నుంచి ఇదంతా కూడా తిమ్మిళ్ళు రావడం, ఇదంతా ఏంటి ఫస్ట్ ఎయిడ్గా నేను చెప్పేది. ఇది ఓకే. కరెక్ట్ ట్రీట్మెంట్, ఇది ఒకటి చాలా అనుకోకూడదు. హ్మ్. సో ఇట్లా అలోవెరా జెల్ కానీ, అల్లం వేసిన మరిగించిన నీళ్ళతోటి కాపడం కానీ, లేకపోతే వాముతోటి తైలం తయారు చేసుకుని దాన్ని లేకపోతే వెల్లుల్లిపాయలు కూడా వేడి నువ్వుల నూనెలో వేసేసి మరిగించేసి దాన్నైనా అప్లై చేసుకుంటే కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదిక్ లైన్స్ ఏంటంటే, బయట మార్కెట్లో బలాశ్వగంధ తైలం, మహామాష్ తైలం, క్షీరబల తైలం, ధన్వంతరి తైలం, ఇలా రకరకాల తైలాలు ఉంటాయి. హ్మ్. ఏదో ఒక తైలం ఒక 100 ml ఎంతో కొంత తెచ్చుకొని ఇంట్లో కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు నర్వ్స్ రిలాక్సేషన్ వస్తుంది. ఓకే. కానీ అది పూర్తిగా ట్రీట్మెంట్ కాదు. సో Hmm. మనం ఏంటంటే రూట్ని పట్టుకోవాలి. ఆయుర్వేదంలో ఏంటంటే విశిష్టత, దానికి కారణం ఏంటనేది చూసుకుంటే మంచి ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు అసలు ఈ నరాల తిమ్మిర్లకు కానీ, నరాల నీరసానికి కానీ కారణం ఏంటో చెప్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా మంచి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తారు, లేదా మందులు ఏమైనా అడ్వైజ్ చేస్తారు. అశ్వగంధ క్యాప్సూల్స్ కానీ, స్ట్రెస్ కామ్ అని, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ కానీ, లేకపోతే వాత రస్నాది వాదం కానీ, లేకపోతే దశమూల అరిష్ట, రకరకాల మెడిసిన్స్ చాలా ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా డాక్టర్ సలహా మీద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడుకోవాలి. ఓకే. మీకు మీరు ఇంట్లోకి సింపుల్గా ఏంటంటే అశ్వగంధ చూర్ణం ఉంటుంది కదమ్మా, అందరికి పాపులర్ కదా. హ్మ్. ఆ అశ్వగంధ చూర్ణాన్ని కొంచెం ఇంత ఒక 1/2 స్పూన్ అశ్వగంధ చూర్ణం తీసుకుని నైట్ టైం ఆవు పాలల్లో కలిపేసి మరిగించేసి అవి పాలు నైట్ టైం తీసుకుంటే కొంతవరకు నరాల నీరసం అది తిమ్మిర్లు అవి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఓకే. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇట్లా సింపుల్గా ఇలా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వచ్చు. ఏమాత్రం ఎఫర్ట్ చేయగలిగినా శరీరం అంతా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మంచి ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ డాక్టర్ సలహా మీద వాడితే అస్సలు నరాలు తిమ్మిర్లు కానీ అన్నీ తగ్గించుకోవచ్చు. 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ వయసు వాళ్ళలాగా చక్కగా యాక్టివ్ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చాక ఏంటంటే మనం ముందు ముందు ఏమైపోతాము, మనకి ఎలాగా ఎవరి మీద డిపెండ్ అవుతాం. పిల్లలేమో అక్కడ అమెరికాలో ఎక్కడ ఉంటాయి, ఉన్నా మనకి చేసే టైం ఉండదు. హ్మ్. అంత ఓపికగా ఉన్న పిల్లలు 99% లేనట్టు అనుకోవాలి, 1% ఉన్నారేమో. సో మనకు మనం సొంతంగా జీవించాలంటే ఆయుర్వేద ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. అందుచేత ఆయుర్వేదాకి సంబంధించినవన్నీ మంచి విషయాలు అవగాహన పెంచుకుంటే డెఫినెట్గా ఈ నరాల తిమ్మిర్లు కానీ, నరాల నీరసం కానీ పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే కొంచెం ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఓకే. చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఓపిక ఉండి కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఎండ తగిలే టైంలో చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఇవన్నీ పాదాలకి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే చెప్తారు. ఏదైనా బలవంతంగా చేయొద్దు. అందరూ చేస్తున్నారు కదా నేను చేసేద్దాం అన్నీ చేయకూడదు. ఇట్లా సింపుల్గా ఇప్పుడు హ్మ్. నేను 4 టైప్స్ చూపించాను కదా, అట్లా నడుంకు కూడా ఇట్లా అటు ఇటు తిప్పుతా. సింపుల్గా ఇలా ఇలా 2 సార్లు చేసి పర్వాలేదు అనుకుంటేనే చేయాలి. బలవంతంగా చేస్తే అక్కడ ఏదైనా టేర్ అయిందంటే ఇంకా మామూలుగా ఉండదు, సర్జరీకి వెళ్ళాలి, చాలా ప్రమాదం. అందుకని సింపుల్గా ట్రై చేయండి. పర్వాలేదు అనుకుంటే కంటిన్యూ చేయండి, లేదా ఒక మంచి యోగా డాక్టర్ని ఒక 1 మంత్ క్లాస్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మా దగ్గర కూడా మంచి యోగా క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆన్లైన్ క్లాస్ 1 మంత్ జాయిన్ అయితే మీకు చక్కగా అడ్జస్ట్మెంట్ ఒలిచిపెట్టినట్టు చెప్తారు. అవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ప్రాణాయామ మెడిటేషన్ కూడా కరెక్ట్గా చేసుకుంటే ఇలాంటి వాతజ వ్యాధులు, నరాల తిమ్మిర్లు సంబంధించినవన్నీ కూడా తగ్గించుకుని ఇంట్లో పని హ్యాపీగా చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.